మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ప్రియ దైవజనమా, సమయము అనేది చాలా విలువైనది. సమయము సద్వినియోగము చేసుకుని జ్ఞానుల వలె నడుచుకొనాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలలో చూస్తాము. మరి అటువంటి సమయమును సద్వినియోగము చేసుకునే వారముగా జ్ఞానుల వలె సమయం ఉండగానే మనము చేయవలసినవి ఏమిటి అని ఈ దినం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. మొదటగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ప్రకారము రక్షణ పొందాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు రక్షణ పొందిన వ్యక్తివేనా? నీ ప్రాణం పోకడా, యేసయ్య రాకడా ఎప్పుడో నీవు ఎరుగవు. సమయము గతించిపోతూ ఉండగా నిర్లక్ష్యము చేయకుండా ఇదే అనుకూల సమయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించి రక్షణ తీర్మానము తీసుకొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ప్రకారం మనకు సమయం ఉండగానే, మనకు ఆయుష్ ఉండగానే, మన శరీరము సహకరిస్తూ ఉండగానే మనము చేయవలసినది ప్రార్థనలు, విజ్ఞాపనలు. కేవలము వ్యక్తిగతంగా మన కొరకు మనము మొరపెట్టడం కాదు గాని అనేకుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మరి ముఖ్యముగా సువార్త పరిచర్య కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు యథార్థముగా పనిచేయుచున్న దైవ సేవకుల కొరకు విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ప్రకారం వాక్యమును సమయమనక అసమయమనక ప్రకటించే వారముగా ఉండాలి. వాక్యము కరువయ్యే దినాలలో, వాక్యము మూయబడే దినాలలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాము. ఇంకా ఈ వాక్యము ఎరుగని ప్రజలు, ఈ సువార్త వినని ప్రజలు ఎంతోమంది ఉండగా దేవుడు మనకిచ్చిన ఆయా తలాంతులను ఆయా రీతులుగా ఉపయోగించి దేవుని సువార్త అనేకులకు చేరేలాగున ప్రయత్నించాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారం క్రీస్తులో పాలివారై ఉండాలని ఒకనికొకరము బుద్ధి చెప్పుకునే వారముగా ఉండాలి. సమయం ఉండగానే ఈ పని మనం చేసేవారముగా ఉండాలి. అగ్ని నుండి లాగినట్టు కొందరినైనా దేవుని వైపుకు త్రిప్పే వారముగా ఉండాలి. దేవుని మార్గములోనికి తిరిగి వారు స్థిరపడే వారిలాగా బుద్ధి చెప్పేవారముగా ఉండాలి. ఐదవదిగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అందరికీ, మరి విశేషముగా సహ విశ్వాసులకు మేలు చేసేవారముగా ఉండాలి. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి అది పాపమని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దైవజనమ, సమయం ఉండగానే మనము మేలు చేసేవారముగా ఉండాలి. ఆరవదిగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మన ఇల్లు చక్కబెట్టుకునే వారముగా ఉండాలి. సమయం ఉండగానే బాధ్యత కలిగి దేవుడు అప్పగించిన కుటుంబ బాధ్యతను నిర్వహించే వారముగా ఉండాలి. చాలామంది బిడ్డల విషయంలో, వారి సెటిల్మెంట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. సంఘములో అన్ని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ ఉంటారు. కానీ బిడ్డల విషయం వచ్చేసరికి వారి బాధ్యతను నిర్వహించక దేవుని ఎదుట దోషులుగా నిలబడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దైవజనమ, మన ఇంటిని చక్కబెట్టుకునే వారముగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన కుటుంబ బాధ్యతలను
మనకు ఆయుష్ ఉండగానే చక్కబెట్టుకునే వారముగా ఉండాలి. చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం ప్రకారం సమయం ఉండగానే మన దివిటీలు చక్కపరుచుకునే వారముగా ఉండాలి. చూడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మరి ఆ ఆత్మ నిత్యము దేవునితో సహవాసము కలిగి ఉండేలాగా, యుగ యుగములు దేవునితో జీవించేలాగా ఈ లోకములో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం ప్రకారం మన దీపములు వెలుగుచూ ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, ఎప్పుడు ఆత్మీయ జీవితంలో చల్లారిన స్థితిలో ఉండకుండా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను అంతము వరకు కొనసాగించి దేవుణ్ణి సంధించే బిడ్డలుగా సమయం ఉండగానే సిద్ధపడే వారముగా ఉండాలి. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, మా సమయము పొట్టు గాలికి ఎగురునట్లు గతించిపోతూ ఉన్నది. నాయనా, మాకు నీవిచ్చిన సమయాన్ని ఏ రీతిగా సద్వినియోగం చేసుకోవాలో ఈ దినం మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. నాయనా, మీరు మాట్లాడిన రీతిగా మా జీవితాలను సరిచేసుకుని సిగ్గుపడనక్కరలేని పనివారముగా నిన్ను సంధించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ప్రత్యక్షపు గుడారములో దేని ఉపకరణములు 40 వీసల మేలిమి బంగారుతో చేయవలనని దేవుడు మోషేకి ఆజ్ఞాపించెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.